తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఆయనకు పొడిచి పార్టీని లాక్కున్నప్పుడు 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలో పశ్చిమ ప్రకాశంలో గెలవాలి అంటే వెలుగొండ ప్రాజెక్టుని ప్రచారంగా అస్త్రంగా వాడుకోవచ్చని 1996 ఏప్రిల్ 20 తారీఖున కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శంకుస్థాపన పేరుతో 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షల ఖర్చు కూడా టెంటులకి సామానులకి తప్ప ప్రాజెక్టుకి కాదు అనేది రికార్డ్స్ చెప్తున్నటువంటి అంశం. ఆ రికార్డ్స్లోనే మేము చెప్తే ఎట్లాగూ దాని మీద విషం చల్లుతారు, తప్పుడు ప్రచారంగా చిత్రీకరిస్తారని ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ ఇవి రెండిట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టు యొక్క చరిత్ర ఏంటి అని కొడితే వస్తున్నటువంటి వివరాల సారాంశాన్ని ఈ పేపర్లో కూడా తీసుకొని వచ్చాను. మొట్టమొదట ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో కానీ, పని మొదలు పెట్టడంలో కానీ, పర్మిషన్ రావడంలో కానీ, డిపిఆర్ సిద్ధం చేయడంలో కానీ తెలుగుదేశం పాత్ర శూన్యం. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ కి పావుగా వాడేశాడు వెలుగొండ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు. ఈ బూడిద పార్టీ అధ్యక్షుడు ఆ వెలుగొండ ప్రాజెక్టుకి బూడిదని పూసేసి 9 సంవత్సరాలు తిరిగి చూడలేం. మళ్ళీ 9 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టుని కనీసం తట్టడు మట్టి తీసి మొదలు పెట్టినటువంటి చరిత్ర హీనుడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు రామారావు గారు కూడా పరిపాలించారు, ఆయన కూడా ఏం చేసింది లేదు. అక్కడ తెలుగుదేశం వారి వాళ్ళ బైక్ ర్యాలీలు చేయడము, గుడుల దగ్గరికి వెళ్లి పొర్లు దండాలు పెట్టడము, రకరకాల స్టంట్లు చేస్తున్నారు పశ్చిమ ప్రకాశంలో. నవ్వి పావుతురు నాకేం గనుక అనే ఒక సామెత వీరికి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. మేమేం చేశాము అనేటటువంటి ఆలోచన లేకుండా దాదాపు ప్రాజెక్టు మొదలై 31 సంవత్సరం. ఈ 31 సంవత్సరంలో 60% ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పుడు 900 కోట్లతోటి మొదలైనటువంటి ఆ ప్రాజెక్ట్ ఇవాళ 10,000 కోట్లకు ఎగబాకింది ఖర్చు. ఎవరి కారణంతో? 9 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? తెలుగుదేశం ప్రభుత్వానికి వెలుగొండ కలపడలేదా? దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అక్కడికి వచ్చి చెట్టును నాటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలు పెట్టాడు. మొక్కను నాటింది రాజశేఖర రెడ్డి గారు, మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దీనిలో చాలా స్పష్టంగా ఉంది గూగుల్ ఇచ్చినటువంటి డేటాలో. ఎన్టీఆర్ గారు 1983 నుంచి 95 వరకు ప్రతిపాదనపై చర్చలు, ప్రాథమిక పరిశీలనలు కొనసాగాయి తప్ప పరిపాలనా అనుమతులు గాని, టెండర్లు గాని, ప్రధాన నిర్మాణ పనులు గాని ప్రారంభం కాలేదు. సొరంగం పనులు ప్రారంభం కానే కాలేదు. చాలా క్లియర్గా ఇచ్చింది. 2 మళ్ళీ 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు 1996 మార్చి 5న గొట్టిపడి వద్ద 978 కోట్ల ప్రాథమిక అంచనాతో డిపిఆర్ కేంద్రానికి పంపి 2000 వరకు అనుమతి తేలేకపోయినటువంటి అసమర్థ నాయకుడు, నిర్లక్ష్యం వహించినటువంటి నాయకుడు, చాతగానటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ చాట్ జీపీటీ చెప్తుంది. ఆ తర్వాత 2004 దాకా దీని ఊసే లేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు శంకుస్థాపన చేసి దాదాపుగా 5,500 కోట్ల అంచనాతోటి పునరుద్ధరణ, 4 ప్యాకేజీలుగా టెండర్లు, సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులు, నల్లమల సాగర్, ఫీడర్ కాలువ, ప్రధాన కాలువ పనులు ప్రారంభం. మరియు జర్మనీ నుంచి టీబీఎం మిషన్ తెప్పించాడు. 2 టీబీఎం మిషన్లు పనిచేసినాయి. ఒకటి అమెరికా నుంచి వచ్చింది, ఒకటి జర్మనీ నుంచి వచ్చింది. ఇవాళ వీళ్ళు తొలగిస్తున్నటువంటి మిషన్ కూడా వీళ్ళు తెచ్చింది కాదు. కేవలం
చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ ని ఏటీఎం లాగా వాడాడు. రాజశేఖర్ రెడ్డి గారి మొదలుపెట్టి ప్రారంభించి సొరంగాల తవ్వకాలు మొదలుపెట్టి 2005లో టీబీఎం తవ్వకం పెట్టి 2008లో ప్రారంభించి రెండో సొరంగం పని 2009లో ప్రారంభించారు. 2008లో మొదటిది, 2005లో రెండవ సొరంగం మొదలైంది 2008లో. ఈ రెండిట్లో కూడా తెలుగుదేశం పాత్ర ఎక్కడుంది సార్? ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసినటువంటి 2 టన్నెల్స్ గురించి మాట్లాడతారు. సిగ్గుందా మీకు అసలు? ఇదిగోండి మీ చరిత్ర మొత్తం 37.587 కిలోమీటర్లు పొడవు 2 సొరంగాలు కలిపి 37 కిలోమీటర్లు. దీనిలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తవ్వినటువంటి ఈ లెక్కలు గాని ఒక్కసారి చూస్తే మతిపోతుంది. దాదాపుగా వైఎస్ఆర్ గారు 20.3 కిలోమీటర్లు తవ్వేశారండి. కేవలం 5 సంవత్సరాలు ఆయన పరిపాలించినటువంటి సమయం, ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు కొంత అశ్రద్ధ వహించిన కొంత సమయం, అంటే కాంగ్రెస్ హయాంలో 20.33 కిలోమీటర్లు తవ్వితే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఫస్ట్, తర్వాత 5 సంవత్సరాలు తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సొరంగాల్లో ఒకదానిలో 4.3, ఇంకొక దానిలో 2.3, మొత్తం కలిపి 6.6 కిలోమీటర్లు. అదే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క కరోనా కష్టకాలంలోనే, ఒక్క టర్మ్లోనే 2 సంవత్సరాలు కరోనాలో ఎవరు పని చెయ్యకపోయినా ఇక్కడ మాత్రం పని నడిపించి దాదాపు 10.56 కిలోమీటర్లు, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంకి వారు తవ్వించినటువంటి తవ్వకానికంటే 2 రెట్లు ఎక్కువ అధికంగా. ఇవాళ సొరంగాలను తవ్వితేనే నీళ్లను వదులుతుంది. ఎలా జాతికి అంకితం చేశారు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా? అంటే R&R ప్యాకేజ్ ఇస్తే నీళ్లు నింపలేరు స్వామి, ఇళ్లను మాత్రమే ఖాళీ చేయించగలుగుతారు. సొరంగాలను తవ్వి ఆ ట్యాంకు నిర్మాణం జరిగితేనే నీటిని నింపుతారు. ఇవాళ నీటిని నింపుతుంది R&R ప్యాకేజ్ ఇచ్చినటువంటి స్థలంతో పాటు కట్టినటువంటి నిర్మాణంలో. ఆ నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరయా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత స్పష్టంగా రికార్డ్స్ చెప్తున్నాయి.